హే గాయ్స్, ఇదైతే టేస్టీ మసాలా ఆలూ చాట్ అనమాట. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ అయితే మీకు ఎంత క్వాంటిటీ చాట్ కావాలో దానికి తగ్గట్టుగా పొటాటోస్ తీసుకొని ఆ పొటాటోస్ని బాయిల్ చేసుకోండి. బాయిల్ అయిపోయాక పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేశాక అదే కడాయిలో టొమాటో పీసెస్ వేయాలి. టొమాటో పీసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న బాయిల్డ్ పొటాటో పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, గరం మసాలా అండ్ కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆలూ చాట్ కోసం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ కొంచెం మింట్ లీవ్స్ వేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గార్లిక్, ఒక జింజర్ పీస్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక మిర్చి, ఇంకా కొంచెం కర్డ్ కూడా వేసుకోవాలి. బ్లెండ్ చేసుకునే ముందు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత 2 టమాటోస్ కూడా తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చాట్ కోసం గ్రీన్ చట్నీ అండ్ టమాటో ప్యూరీ రెడీ. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ ఇంకా టొమాటో ప్యూరీని ఈ పొటాటోస్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు కొంతసేపు బాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రాగా ఫ్లేవర్ కోసం నేను ఇప్పుడు ఎవరెస్ట్ చాట్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మంచి టేస్ట్ కోసం కొంచెం కర్డ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ పీసెస్ని కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ పీసెస్ని మొత్తం చాట్ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనలీ రెడీ అయిపోయింది మన వేడి వేడి టేస్టీ ఆలూ చాట్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.